హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీనా గార్డెన్. ఏంటి వంట చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, మా పక్కింటి అన్నయ్య గారు అయితే సరదాగా కట్టెల పొయ్యి మీద వంట అయితే చేస్తున్నారు. ఆయనకి కట్టెల పొయ్యి మీద వంట చేసి తినాలనిపించిందంట, చేస్తున్నారు. చూడండి, ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అయితే వేసుకున్నారు, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నారు, ములంకాడలు కూడా వేసుకున్నారు. అంటే ఈ కర్రీ వంకాయ కర్రీ అనమాట. వంకాయ బఠానీ ములంకాడల కర్రీ చాలా టేస్ట్గా అయితే మాత్రం ఉంటుంది. చూడండి, ముక్కలు మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకున్నారు, కలుపుకుంటున్నారు. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నారు. నెక్స్ట్ బఠానీ కూడా వేసేసుకున్నారు. బాగా నానబెట్టుకోవాలన్నమాట. బఠానీ ఎండువి వేసుకొని మూత అయితే పెట్టేశారు. తర్వాత కొంచెం మగ్గాక వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నారు. చాలా బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద. మీరు ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద కర్రీ టేస్ట్ చూసారా? అయితే చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మసాలా, సాల్ట్, కారం వేసుకున్నారు. కొంచెం బాగా కలుపుకొని ఇందులో అయితే వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. సింపుల్గా అయిపోయింది కదా. అన్నయ్య గారు అయితే చాలా బాగా వంటలు అయితే చేస్తారు. అప్పుడప్పుడు సరదా కట్టెల పొయ్యి మీద వంట అయితే చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కట్టెల పొయ్యి మీద కర్రీ అంటే ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా చాలా టేస్ట్ అయితే మాత్రం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో దించే ముందు మసాలా అయితే యాడ్ చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.